So guys, our next video is about design of 2-way slabs. డిజైన్ ఆఫ్ 2-way స్లాబ్ 1-way స్లాబ్కి తేడా ఏమి ఉండదు. తేడా ఒకటే, బెండింగ్ మూమెంట్స్ అనేది కొంచెం వేరేగా తీసుకోవాలి, అది వేరే టేబుల్ నుంచి. సో చూద్దాం. ఇప్పుడు 2-way స్లాబ్ అనేది ఎల్వై యాస్పెక్ట్ రేషియో అనేది ఎప్పుడైనా లెస్ దాన్ 2 ఉండాలి. అయితే అప్పుడు 2-way స్లాబ్ అని డిజైన్ చేయాలి. సో క్వశ్చన్: డిజైన్ ద RCC స్లాబ్ ఫర్ ఏ రూమ్, క్లియర్ డైమెన్షన్స్. Shorter span LX 4 meter, longer span 5 meter. The slab is about on walls of thickness. Wall thickness 300 mm. The slab is carrying live load 4 kN per meter square. Floor finish 1 kilometer. Next FCK M20. FE 415. సో ఇప్పుడు సేమ్ ప్రొసీజర్. ఫస్ట్ ఇది ఏ టైప్ ఆఫ్ స్లాబ్ అని కనుక్కోవాలి. విచ్ టైప్ ఎందుకంటే క్లాసిఫికేషన్ ఆఫ్ స్లాబ్ అని అనొచ్చు. క్లాసిఫికేషన్. సో LY/LX చేస్తే 5/4 చేస్తే ఆన్సర్ 1.25 అంటే ఇది 2 అవుతుంది. సో ఇది 2-way స్లాబ్ అని కన్ఫర్మ్ అయింది. 2-way స్లాబ్ అని కన్ఫర్మ్ అయిన తర్వాత ఇంకా మనం చేయాల్సిన నెక్స్ట్ వర్క్ ఎఫెక్టివ్ డెప్త్ ఇంకా ఓవరాల్ డెప్త్ కనుక్కోవడం. ఎఫెక్టివ్ డెప్త్ అండ్ ఓవరాల్ డెప్త్ కనుక్కోవాలి. ఎఫెక్టివ్ డెప్త్ రావాలంటే D క్యాలిక్యులేటర్ ఈక్వల్ టు స్పాన్ బై 28. ఇక్కడ 28 ఎందుకు తీసుకుంటున్నామంటే 2-way స్లాబ్స్ అనేది 28 ఇంకా 32 కూడా తీసుకుంటాం. 1-way స్లాబ్లో అయితే 25, 26 తీసుకుంటాం. 2-way స్లాబ్లో అయితే 28, 30 తీసుకుంటాం. సో స్పాన్ ఎంత క్వశ్చన్లో 4000/28 చేస్తే ఆన్సర్ 160 mm. సో మనకి ఎఫెక్టివ్ డెప్త్ 160 mm వచ్చింది. ఎఫెక్టివ్ డెప్త్ 160 mm. దాని తర్వాత ఓవరాల్ డెప్త్ కనుక్కోవడానికి ఏంది, అజ్యూమ్ సేమ్ దానిలానే క్లియర్ స్పాన్ యాజ్ 20 mm అండ్ ప్రొవైడ్ 10 mm బార్స్. సో అప్పుడు D ఈక్వల్ టు ఇది 4000/28 142.85 mm. ఎఫెక్టివ్ డెప్త్ అనేది 143 చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇంత అజ్యూమ్ చేసుకోవాలి, 20 mm 10 mm. సో D ఈక్వల్ టు ఎఫెక్టివ్ డెప్త్ ప్లస్ క్లియర్ కవర్. సో D ఎంత 142.85 ప్లస్ క్లియర్ కవర్ 20 ప్లస్ బార్స్ 10/2 చేస్తే ఓవరాల్ డెప్త్ మనకి 170 mm వస్తుంది. ఓవరాల్ డెప్త్. ఇప్పుడు ఆ ఓవరాల్ డెప్త్ని మనం లోడ్స్ కనుక్కోవాలి. నెక్స్ట్ ఎఫెక్టివ్ స్పాన్ కనుక్కోవాలి. ఎఫెక్టివ్ స్పాన్లో ఏముంటుంది, ఫస్ట్ స్టెప్ స్పాన్ ప్లస్ డెప్త్, ఎఫెక్టివ్ డెప్త్. నెక్స్ట్ థిక్నెస్ బై 2 ప్లస్ షార్టర్ స్పాన్ ప్లస్ థిక్నెస్/2 అంటే ఇప్పుడు ఎంత 4000 ప్లస్ ఎఫెక్టివ్ డెప్త్ 142.85 చేస్తే ఆన్సర్ 4142.8 mm వస్తుంది. సో ఇది 4.142 మీటర్స్. ఇది థిక్నెస్ 300/2 ప్లస్ 4000 ప్లస్ 300/2 చేస్తే ఆన్సర్ 4.3 మీటర్స్. రెండిట్లో చిన్నది షార్టర్ ఇది కాబట్టి యూ హ్యావ్ టు కన్సిడర్ 4.142 మీటర్స్. దీని తర్వాత లోడ్స్ కనుక్కోవాలి. నెక్స్ట్ స్టెప్ లోడ్స్ కనుక్కున్నప్పుడు ఇంకేముంటుంది, సెల్ఫ్ వెయిట్ W ఈక్వల్ టు సెల్ఫ్ వెయిట్ ఆఫ్ RCC ఇంటూ LBH. సెల్ఫ్ వెయిట్ ఆఫ్ RCC ఎంత 25 అంటే L ఎంత 1, B ఎంత 1, H కూడా 1. ఓకే, దీంట్లో L ఇది ఇక్కడ 0.17తో ఇంటూ చేయాలి. సో 4.25 kN/mm వస్తుంది. సో వచ్చిన 4.25ని 4.25 ప్లస్ ఫ్లోర్ ఫినిష్ ఎంత, ఫ్లోర్ ఫినిష్ 4 లైవ్ ఫ్లోర్ ఫినిష్ 1 లైవ్ లోడ్ 1 4 ప్లస్ 1 చేస్తే 9.25
9.25 KNM అవుతుంది. ఇది డబ్ల్యూ అనేది 9.25 KNM. సో అది ఫ్యాక్టర్ లోడ్ చేయాలి. సో 1.5 ఇంటూ 9.25 చేస్తే డబ్ల్యూ అనేది అప్పుడు 14 Nm/mm వస్తుంది. సో మనకి డబ్ల్యూ వచ్చేసింది. ఇప్పుడు బెండింగ్ మూమెంట్ కనుక్కోవాలి. బెండింగ్ మూమెంట్ అండ్ షియర్ ఫోర్స్ కోఎఫిషియెంట్స్. ఇది మెయిన్ స్టెప్. బెండింగ్ మూమెంట్ కోఎఫిషియెంట్స్ ఆల్ఫా ఎక్స్ ఆల్ఫా వై. ఇక్కడ తలతిక్కలు ఉంటుంది ప్రాబ్లం ఇక్కడనే. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ లాంగర్ స్పాన్ బై షార్టర్ స్పాన్ చేసుకోవాలి. 5/4 = 1.25 వచ్చింది. ఈ 1.25 అనేది ఎందులో లై అవుతుంది. ఇప్పుడు ఈ టూ స్లాబ్లో రావాలంటే పేజ్ నెంబర్ 91లో టేబుల్ నెంబర్ 27లో లింకాలి. ఇప్పుడు మనకి 1.25 అనేది 1.2 1.3లో లై అవుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఆల్ఫా ఎక్స్ ఈ స్టెప్ కరెక్ట్గా రండి. ఆల్ఫా ఎక్స్ = 0.084 ప్లస్ ఆఫ్ 0.093 దీని పక్కది 0.093 మైనస్ 0.084 ఇంటూ 4/10. ఇది సింప్లీ సపోర్టెడ్లో 4 సైడ్స్ అనేది ఫిక్స్ ఉన్నప్పుడు ఇలా ఫిక్స్ ఉన్నప్పుడు ఈ 4/10 తీసుకోవాలి. సో దానికి ఆన్సర్ 0.08885 వస్తుంది. ఇది ఆల్ఫా ఎక్స్. నెక్స్ట్ ఆల్ఫా వై ఇకంతా 0.059 0.0055. సో ఇప్పుడు ఇక్కడ గమనించండి క్లియర్గా. 0.059 మైనస్ ఆఫ్ 0.0 at 0.059 మైనస్ 0.055 ఇంటూ 4/10 చేస్తే ఆల్ఫా వై = 0.057 వస్తుంది. సో ఆల్ఫా ఎక్స్ వచ్చేసింది, ఆల్ఫా వై వచ్చేసింది ఈ టేబుల్ నుండి. అలా వచ్చేసాక ఇప్పుడు రెండు ఆల్ఫా ఎక్స్ ఆల్ఫా వచ్చేసాయి. ఇప్పుడు నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ అండ్ షియర్ ఫోర్స్ కనుక్కోవాలి. సో MUX = ఆల్ఫా ఎక్స్ WU/LX². సో ఆల్ఫా ఎక్స్ ఎంత 0.0885 ఇంటూ WU ఎంత 14. ఇప్పుడు LX ఎంత 4.142 స్క్వేర్. అది చేస్తే 21.33 ఇంటూ 10⁶ Nm/mm వస్తుంది. ఇది MUX. నెక్స్ట్ MUYకి ఆల్ఫా వై WU/LX² 0.057 ఇంటూ 14 ఇంటూ 4.142 స్క్వేర్ చేస్తే 13.74 kN/mm ఇలా వస్తుంది. ఇది బెండింగ్ మూమెంట్ అయిపోయింది. ఇప్పుడు షియర్ ఫోర్స్ = WU/LX/2. ఇది సింప్లీ సపోర్టెడ్కి షియర్ ఫోర్స్ ఇంతే ఉంటుంది. 14 ఇంటూ 4.14/2 చేస్తే 29.05 ఇంటూ 10⁻³ N. ఇప్పుడు షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ వచ్చేస్తుంది. ఈ స్టెప్ మళ్ళీ చెప్తాను. ఇక్కడనే ఉంటుంది మెయిన్ స్టెప్. LY/LX కనుక్కోవాలి. 1.25 వస్తుంది. ఆ 1.25 అనేది పేజ్ నెంబర్ 91లో టేబుల్ నెంబర్ 27లో ఇక్కడక్కడ వ్యారీ అయితే చూడాలి. 1.2 1.3 మధ్యలో వ్యారీ అవుతుంది కాబట్టి 0.084 0.93 అప్పుడు 0.0 అప్పుడు ఆల్ఫా ఎక్స్ 0.084 ప్లస్ ఆఫ్ 0.093 మైనస్ 0. ఈ స్టెప్ మీరు గుర్తుంచుకోవాలి కంపల్సరీ. ఇంటూ 4/10 ఆల్ఫా వై 0.5059 మైనస్ 0.059 మైనస్ 0.055 ఇంటూ 4/10 చేస్తే ఆల్ఫా ఎక్స్ వై వచ్చేస్తుంది. సెక్షన్ బెండింగ్ మూమెంట్ షియర్ ఫోర్స్. అప్పుడు దానికి ఫార్ములా ఇది కోడ్ బుక్లో ఉంటుంది. ఫార్ములా ఇక్కడ 91లో ఇక్కడ ఉంటుంది. MX = ఆల్ఫా ఎక్స్ MY = ఆల్ఫా వై. సో MUX కనుక్కుంటాం, MUY కనుక్కుంటాం, షియర్ ఫోర్స్ కనుక్కుంటాం. ఇక్కడ దాకా ఒక స్టెప్ అయిపోయింది. ఇప్పుడు మనము రీఎన్ఫోర్స్మెంట్ కనుక్కునే ముందు ఎఫెక్టివ్ డెప్త్ చెక్ చేసుకోవాలి. 7 చెక్ ఫర్ ఎఫెక్టివ్ డెప్త్. అదే MU = MULEM. ఇప్పుడు MUX ఎంత వచ్చింది మనకి 21.33 ఇంటూ 10⁶ = MULEM 0.138. FCK ఎంత 20. BD B1000 D². సో డైరెక్ట్గా D ఎంత వస్తుంది 87.93 mm వచ్చింది. బట్ మనకి ఎఫెక్టివ్ డెప్త్ ఎంత వచ్చింది
ఎఫెక్టివ్ డెప్త్ స్టార్టింగ్లో 143 వచ్చింది, 142 వచ్చింది. సో ఇది సేఫ్ అగైనెస్ట్ సేఫ్, ఇది సేఫ్. సో ఇప్పుడు మనము మెయిన్ రీఎన్ఫోర్స్మెంట్ కనుక్కోవచ్చు, ఏది MUX. ఇప్పుడు 8 మెయిన్ రీఎన్ఫోర్స్మెంట్ ఇన్ షార్ట్ స్పాన్ ASTX. ఫస్ట్ ASTX కనుక్కోవాలి. ASTXకి ఫార్ములా 0.5 FCK/Fy ఇంటూ 1 minus 4.6 MUX/FCK/BD² ఇంటూ BD. ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. 0.5 ఇంటూ 20/415 1 minus 4.6 ఇంటూ MUX ఎంత 21.33 ఇంటూ 10⁻6/FCK 20 ఇంటూ 1000 ఇంటూ D 142.33 ఇంటూ 1000 ఇంటూ D 142.3 చేస్తే ASTX అనేది 442.17 mm² వచ్చింది. సో ఇప్పుడు ఈ మెయిన్ రీఎన్ఫోర్స్మెంట్కి స్పేసింగ్ ఇవ్వాలి. స్పేసింగ్ ఆఫ్ మెయిన్ రీఎన్ఫోర్స్మెంట్. సో అక్కడ ఏముంది S = AST/ASTX ఇంటూ 100. AST అంటే మనం ఇక్కడ అజ్యూమ్ చేసుకోవాలి ఎంత, మనం క్వశ్చన్లో ఇక్కడ అజ్యూమ్ చేసుకుంటాం కదా క్లియర్ కవర్లో 10 mm ప్రొవైడ్ చేయాలి బార్స్ అని చెప్పి. సో π/4 ఇంటూ 10² AST ఎంత 442.17 చేస్తే ఇంటూ 1000 చేస్తే మనకి 170 mm వస్తుంది స్పేసింగ్. నెక్స్ట్ 3 ఇంటూ D 3 ఇంటూ 145 చేస్తే 428.55 mm. నెక్స్ట్ 300. సో ఇక్కడ కామెంట్స్ రాయాలి. కామెంట్ ఏమని రాయాలంటే ప్రొవైడ్ 10 mm బార్ ఎట్ స్పేసింగ్ ఆఫ్ 170 mm యాజ్ మెయిన్ రీఎన్ఫోర్స్మెంట్. సో ఇక్కడ వరకు ASTX అయిపోయింది. నెక్స్ట్ ASTY కనుక్కోవాలి. ఇది షార్టర్ స్పాన్లో కనుక్కున్నప్పుడు లాంగర్ స్పాన్ మెయిన్ రీఎన్ఫోర్స్మెంట్ ఇన్ లాంగర్ స్పాన్. ఇప్పుడు ASTY = 0.5 FCK/Fy/1 minus 4.6 ఇంటూ ఇది ఇక్కడ MUY/BD² ఇంటూ BD 0.5 FCK/5 ఇంటూ 20/0.6 ఇంటూ MUY ఎంత 13.74. 1000 ఇంటూ 3 క్యాల్కులేట్ చేస్తే ఆన్సర్ 2.67 ఇంటూ 10⁻⁻4 వచ్చింది. ఇది ASTY. ఇప్పుడు ASTYకి స్పేసింగ్ అనుకోవాలి. స్పేసింగ్ ఎంత ASTY ఇంటూ 100. AST ఎంత π/4 ఇంటూ 10² AST 2.67 ఇంటూ 10⁻⁴ ఇంటూ 1000 295 mm స్పేసింగ్ ఇవ్వమంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ అయిపోయింది ఇక్కడ 3 ఇంటూ 142.85 వస్తే 428.5 వస్తుంది. నెక్స్ట్ 300 రాయాలి. సో అక్కడ మళ్ళీ కామెంట్స్ ప్రొవైడ్ 10 mm బార్ ఎట్ 295 mm స్పేసింగ్ ఇన్ లాంగర్ స్పాన్. ఇక్కడతో అయిపోలేదు, దీని తర్వాత ఇంకా ఉంటాయి. దీని తర్వాత ఇప్పుడు వన్ వే స్లాబ్లో 2 మెయిన్ రీఎన్ఫోర్స్మెంట్ ఇచ్చేసినాం, ఒకటి షార్టర్ స్పాన్, ఒకటి లాంగర్ స్పాన్. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ రీఎన్ఫోర్స్మెంట్కి చేయాలి. రీఎన్ఫోర్స్మెంట్ ఇన్ డిస్ట్రిబ్యూషన్ రీఎన్ఫోర్స్మెంట్. సో AST = 0.12% ఆఫ్ గ్రాస్ ఏరియా. సో 0.12/100 ఇంటూ BD 1000 ఇంటూ D ఇక్కడ ఓవరాల్ డెప్త్ 170 చేస్తే 0.12 ఇక్కడ ASTD అనేది 204 mm² వచ్చింది. ఇది ASTD. ఆ ASTDకి మళ్ళీ స్పేసింగ్ ఇవ్వాలి.
ఎంత 5/4 ఇంటూ 8 స్క్వేర్ బై 18 ఇక్కడ ASTD. సో 204 ఇంటూ 100 చేస్తే స్పేసింగ్ 24.6 mm స్క్వేర్ వస్తుంది, వస్తుంది. సో దాన్ని 5 ఇంటూ 142.8 చేస్తే 711.5 450 mm రాయాలి. దీని తర్వాత చెక్ ఫర్ డిఫ్లెక్షన్. ఇక్కడ చూద్దాం. చెక్ ఫర్ డిఫ్లెక్షన్కి L/D రేషియో 20% ఆఫ్ మిడ్ స్పాన్ ఉండాలి. L/D రేషియోలో PT ఈక్వల్ టు 5/4 ఇంటూ 8 స్క్వేర్ ఇంటూ BD ఎంత, ఇక్కడ ASTD ఇంటూ D ఎంత 204 ఇంటూ 170 ఇంటూ 100 చేస్తే సంథింగ్ ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ని FS ఈక్వల్ టు 0.58 ఇంటూ FI కొంచెం చేస్తే FS ఆన్సర్ వస్తుంది. అది వచ్చాక ఇంకా L/D రేషియో ఎంత 1.6 20 ఇంటూ 1.6 సింప్లీ సపోర్ట్ కాబట్టి 20 ఇంటూ 1.6 చేయాలి, 32 వస్తుంది. అది వచ్చాక L/D ప్రొవైడెడ్లో ఎఫెక్టివ్ స్పాన్ 4142/2 చేస్తే 4142 ఎంత 125 ఎఫెక్టివ్ డెప్త్ ఎంత మనకి 142.8 చేస్తే 29 వస్తుంది. సో 29 > 32 కాబట్టి ఇట్ ఈస్ సేఫ్ అగైనెస్ట్ డిఫ్లెక్షన్. ఇదే ప్రాబ్లం 2S ల్యాబ్లో 1S ల్యాబ్ అంతా సేమే మెథడ్, కానీ ఇది బెండింగ్ మూమెంట్ ఒకటే తేడా. బెండింగ్ మూమెంట్ ఇలా చేయాలి, ఇంకా ASTX AXTY రెండు కనుక్కోవాలి. ఇదే ప్రాబ్లం డిజైన్ ఆఫ్ 2S ల్యాబ్లో ఇలా ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ఇంకో కొన్ని కేసు ఉంటాయి. అది ఎలా అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ద ఫ్లోర్ స్లాబ్ ఆఫ్ ఎ క్లాస్ రూమ్ ఆఫ్ 3 into 5 mm డిస్కంటిన్యూస్ ఆన్ ఆల్ ఇట్స్ 4 sides. డిస్కంటిన్యూస్ ఆన్ ఆల్ ఇట్స్ 4 sides అంటే ఇప్పుడు ఆ ప్రాబ్లంలో సేమ్ ఇవన్నీ చేసుకుంటూ రావాలి. ఇవన్నీ చేసుకుంటూ వచ్చినాక బెండింగ్ మూమెంట్లో ఏమవుతుందంటే ఇక్కడ చూడండి. ద స్లాబ్ is simply supported on all 4 sides. క్వశ్చన్లో వేసాడు ద కార్నర్స్ ఆర్ నాట్ హెల్డ్ డౌన్ అంటే ఇప్పుడు దీనికి బెండింగ్ మూమెంట్స్ టేబుల్ నెంబర్ 27లో దొరకవు, టేబుల్ నెంబర్ 26లో దొరుకుతుంది. ఏమని ఇచ్చిన కండిషన్ is simply supported on all 4 sides. The corners are not held. సో ఇక్కడ ఈ టేబుల్ నెంబర్ 26లో చూడాలి. ఇవన్నీ కంటిన్యూస్ ఎడ్జ్ డిస్కంటిన్యూస్ 2 లాంగ్, ఇది 2 షార్ట్ డిస్కంటిన్యూస్, 2 లాంగ్ డిస్కంటిన్యూస్, 3 ఎడ్జ్ డిస్కంటిన్యూస్ 3. ఇక్కడ 4, ఇక్కడ మన క్వశ్చన్లో ఇచ్చినట్టు 4, ఇక్కడ 4 చూడాలి. చూసినప్పుడు ఇక్కడ కంపేర్ చేయాలి. మనకి L/LX చేస్తే ఎంత వస్తుంది? L/LX చేస్తే అది 1.67 వస్తుంది. సో 1.67 ఇందులో లై అవుతుంది. 1 పాయింట్ ఇక్కడ 1.5కి 1.75 మధ్య లై అవుతుంది. సో ఇక్కడ రావాలి. షార్టర్ స్పాన్ ఇక్కడ ఇది టేబుల్లో మీరు కట్టు చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ నుంచి 1.5 to 1.7 ఎంత 0.089 0.1 ఇక్కడ 0 ఇక్కడ లాంగర్ స్పాన్ ఏమో 0.056. ఇక్కడ చూడండి α x ఈక్వల్ టు 0.089 ప్లస్ 0.100 మైనస్ 0.089 ఇంటూ 14/25. స్లాబ్ సింపుల్ సపోజ్ 4 sides అన్నప్పుడు 4/25 ఇంటూ చేయాలి. సో α x ఇంత వస్తుంది. α y అనేది డైరెక్ట్గా ఇక్కడ ఇస్తాడు 0.056 అని 0.056. ఇంకా నెక్స్ట్ టైం అంతా సేమ్ MEX చేయాలి, MEY చేయాలి, ఇంకంతా అంతే సేమ్ చేసుకుంటూ పోవాలి మెథడ్. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం. డిజైన్ ద ఫ్లోర్ స్లాబ్ ఫర్ ఏ హాల్ ఆఫ్ 4 into 5 carry a live load
ఇంత ఇచ్చినాక కండిషన్ చూడండి, ద స్లాబ్ ఈస్ కంటిన్యూస్ ఓవర్ 2 అడ్జసెంట్ వాల్స్ ఆఫ్ ద హాల్. ఇప్పుడు దీనికి బెండింగ్ మూమెంట్ కండిషన్ చూడండి, ద స్లాబ్ ఈస్ కంటిన్యూస్ ఓవర్ 2 అడ్జసెంట్ వాల్స్ ఆఫ్ హాల్. ఇంకా అంతా చేసుకుంటూ పోవడమే, ఇక్కడనే స్టంట్ ఉంటుంది. ఇప్పుడు ఏమని ఇచ్చాడు, 2 అడ్జసెంట్ ఎడ్జెస్ ఆర్ డిస్కంటిన్యూస్. ఇక్కడ చూడాలి, 2 అడ్జసెంట్ ఎడ్జెస్ ఆర్ డిస్కంటిన్యూస్. ఇక్కడ 2 అడ్జసెంట్ ఎడ్జెస్ ఆర్ డిస్కంటిన్యూస్. ఇప్పుడు దీంట్లో ప్రాబ్లం ఏంటంటే 2 ఉంటాయి, ఆల్ఫా ఎక్స్ నెగిటివ్ ఉంటుంది, ఆల్ఫా ఎక్స్ పాజిటివ్ ఉంటుంది, ఆల్ఫా వై నెగిటివ్ ఉంటుంది, ఆల్ఫా వై పాజిటివ్ ఉంటుంది. సో ఇప్పుడు LY/LX రేషియో చూస్తే 1.24 లై అవుతుందంట. ఇది ఇక్కడ ఈ సెక్షన్లో 1.2 నుంచి 1.3 మొత్తం లై అయ్యేది. 0.060, 0.065, నెక్స్ట్ 0.045, 0.449, ఇక్కడ లాస్ట్లో 0.04, 0.035, అది ఆల్ఫా వై. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆల్ఫా ఎక్స్ 0.06 ఆఫ్ 0.0065, 0.06, ఇది ఇక్కడ ఇది ప్లస్ 0.060 ఆఫ్ ప్లస్ ఆఫ్ 0.065 మైనస్ 0.60 4/10. దీనికి 2 అడ్జసెంట్ ఎడ్జెస్ డిస్కంటిన్యూసినప్పుడు ఇంటూ 4/10 చేయాలి. సో ఆన్సర్ అప్పుడు ఇది వస్తుంది, ఆల్ఫా ఎక్స్ నెగిటివ్లో ఇది వస్తుంది. ఇప్పుడు దీంట్లో పైనది నెగిటివ్, కిందది పాజిటివ్. సో ఇక్కడ 0.45, 0.49 చేయాలి. ఇప్పుడు ఎలాగా, ఇలా 0.045 ప్లస్ 0.049 మైనస్ 0.4 చేస్తే ఇలా వస్తుంది. ఆల్ఫా ఎక్స్ ఇంకా ఇది ఆల్ఫా వై ఏమో నెగిటివ్ 0.047, పాజిటివ్ 0.035. ఇలా చేసుకొని ఇంకా ఒక్కొక్క దాన్ని చేసుకుంటూ పోవాలి. ఎంఏఎక్స్ నెగిటివ్, ఎంఏఎక్స్ పాజిటివ్, ఎంఏవై నెగిటివ్, ఎంఏవై పాజిటివ్. ఇలా చేసాక షియర్ ఫోర్స్ కనుక్కుంటాం. ఇంకా అంతా మెథడ్ అంతా సేమ్, బెండింగ్ మూమెంట్ దగ్గరనే చేంజ్. ఇంకొకటి క్యాంటిలివర్ స్లాబ్లో ఏం చేంజ్ లేదు, సేమ్ నార్మల్ దానిలానే ప్రాబ్లం. దీంట్లో ఏమో తేడా అంటే జస్ట్ ఎఫెక్టివ్ డెప్త్ తీసుకునేటప్పుడు స్పాన్ అనేది 10 తీసుకుంటాం, క్యాంటిలివర్కి ఓన్లీ 10 తీసుకుంటాం. 1 వే స్లాబ్కి అయితే 25 తీసుకుంటాం, 2 వే స్లాబ్ అయితే 28 to 30 తీసుకుంటాం. ఇది క్యాంటిలివర్ కాబట్టి 10. ఇదంతా సేమ్ టు సేమ్ అంతే. ఇది 2 వే స్లాబ్, ఇంకా దాంట్లో మెథడ్స్, ఇంకా క్యాంటిలివర్ స్లాబ్ గురించి ప్రాబ్లం. థ్యాంక్ యూ.